కూడా ఆ పదమే వినియోగించారు. మీరు అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే ఇలా ఉంటుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది చనిపోయిన వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ దాని అర్థం అది. కానీ అక్కడ ఆ పదాలు వాళ్ళ నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని వాడాడు. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాలు కిందికి చదివితే అక్కడ కూడా నిద్ర అనే మాట. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటు. చూడండి 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము అంటాడు. అక్కడ కూడా నిద్ర అనే మాట్లాడతాడు. వాస్తవంగా ఆయన అర్థం ఏంటంటే మనం అందరం చనిపోము. తెస్సలోనిక పత్రికలో కూడా నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అంటే చనిపోయిన వారిని గురించి అని అర్థం. కానీ ఎక్కడ కూడా అక్కడ చావు అని కానీ మరణం అని కానీ మెన్షన్ చేయాల. నిద్ర అంటే అపోస్తలులు నిద్ర అనే మాట్లాడతారు, ప్రభువు కూడా నిద్ర అనే మాట్లాడతాడు. అంటే ప్రభు దృష్టిలో చావు అంటే రెండవ మరణమే. అంటే మొదటి మరణం ఆయన దృష్టిలో నిద్ర. అందుకే సమాధులలో నిద్రించుచున్న వారందరూ మేల్కొనెదరు అంటాడు. ఎంతమందినైతే మనం కోల్పోయామో, మనం కోల్పోయిన మరో వారందరినీ కూడా తిరిగి మళ్ళా మనం ఎదుర్కొంటాం, తిరిగి మళ్ళా మనం కలుసుకుంటాం. అది పక్కా. ప్రభువుకు స్తోత్రం. కొద్దిగా టైం ఏంటి ఆ టైం అంటే, ఒకటి మనం పోయిన దాకా టైము, లేదా ఆయన వచ్చిన దాకా టైం, అంతే. ఈ రెండిట్లో ఏది జరిగినా మనం కలుసుకుంటాం. ఆయన వచ్చినా సరే మృతులందరినీ లేపుతాడు కాబట్టి మన వాళ్ళని మనం కలుసుకుంటాం, లేదా మనం పోయినా సరే పరదైసుకు చేరతాం కాబట్టి మన బ్యాచ్ అంతా ఆడుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఈ ప్రపంచం ఎలాగ దృశ్యరూపకంగా కనపడుతుందో, మరణించిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత లేదా నిద్రించిన తర్వాత మన ఆత్మలకు ఆ ప్రపంచం కూడా దృశ్యరూపంగా ఇట్లనే కనపడిద్ది. జస్ట్ మనకు ఊరు మారిన ఫీలింగే ఉంటుంది కానీ ఇంకొక రకంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడేమో ఇక్కడ సజీవులు ప్రజెంటు, మనం మృతులలోకి వెళ్ళిన తర్వాత మృతులు ప్రజెంట్, మనకి వాళ్ళ లైన్లో ఉంటారు. మళ్ళీ ఆ ప్రపంచం అది ఇంకా పెద్ద ప్రపంచం. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రపంచం కంటే అది పెద్ద ప్రపంచం, మృతుల ప్రపంచం. అర్థమైందా? సరే, కాబట్టి ఇది మనకు అర్థం కావాలని యేసయ్య నిద్ర అని వాడాడు. అపోస్తలులు కూడా నిద్ర అని వాడారు. నిద్రపోవడానికి ఎవరైనా భయపడతారా? నిద్రని గురించి ఎవరైనా దిగులు పడతారా? నిద్రని గురించి ఎవరైనా ఆందోళన పడతారా? అందుకే అపోస్తలులు హతసాక్షులు అవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకంటే అది వారి దృష్టిలో నిద్ర. వారు భయపడింది ఇంకొకరు నాశనం కాకూడదని కోరుకుంది దేనికంటే రెండవ మరణానికి, నిత్య మరణానికి, నిత్య శిక్షకు దారి తీసేటువంటి దానికి భయపడ్డారు. దాని విషయంలో వారు జాగ్రత్త పడ్డారు. ప్రజల్ని కూడా దాని నుంచి కాపాడటానికి వారు మరణ నిద్రను పొందడానికి ఇష్టపడ్డారు, ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డారు అపోస్తలులు.